పెద్దలందరికీ కూడా నమస్కారం. లక్ష్మణ్ రెడ్డి గారిని ముఖ్యంగా అభినందించవలసిన అవసరం ఉంది. వారు ప్రజలకి, సమాజానికి, రాష్ట్రానికి ఏదైతే విషయం ముఖ్యమో ఆ విషయాల గురించి ఒక వేదికను ఏర్పాటు చేసి చర్చించి 10 మంది పెద్దల్ని పిలిచి అందరికీ, ప్రజలందరికీ కూడా కొన్ని మంచి విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పించడం అనేది చాలా అభినందించవలసిన విషయం. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రెండవది, నన్ను ఈ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడమన్నారు. ముందు ఏవి చర్యలు తీసుకుంటే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ముందుకు రాగలం అనేది. మాణిక వరప్రసాద్ గారు చెప్పినట్లుగా దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు, వారి యొక్క విధానాలు, నిర్ణయాలు, కార్యక్రమాలు, ఇవన్నీ కూడా. నేను ఈ ఆర్థిక సంక్షోభం గురించి ఇదివరకు కూడా మాట్లాడాం. కొన్ని క్లుప్తంగా మాట్లాడి నేనేం చేస్తానంటే ఈరోజు 3-4 విషయాలే ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, ఆర్థిక సంక్షోభం అది ప్రభుత్వానిదా, ప్రజలదా? 2, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిదీసి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఇంచుమించు 11 సంవత్సరాలు, 10.5 సంవత్సరాలు పైచిలుకు అవుతోంది. 10 సంవత్సరాలప్పుడు పిల్లల్ని మనం 6వ తరగతి కంటే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తారు. కాబట్టి ఇదిగో ఈ సైన్స్లో ఇంట్రెస్టు, లేకపోతే ఇంజనీరింగ్కి ఇంట్రెస్ట్ అని ఒక మార్గం, ఇంతవరకు ఏ విధంగా చదువుకున్నాడు అబ్బాయి లేదా అమ్మాయి, భవిష్యత్ ఏమిటి అని నిర్ణయించుకోవడానికి ఒక మంచి ప్రాతిపదిక. రాష్ట్ర చరిత్రలో కూడా ఈ 10 సంవత్సరాలలో జరిగిన అంశాల గురించి కొంత అవగాహన ప్రజలకి తెలియజేస్తున్నాను మీ ద్వారా, మిగిలిన వారి ద్వారా. ఒకటేమిటంటే, మొన్న జనవరి నెలలో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనేది స్టేట్లకి అన్నిటికీ, రాష్ట్రాలన్నిటికీ 18 మేజర్ రాష్ట్రాలు, 17 రాష్ట్రాలు, ఒక గోవా యూనియన్ టెరిటరీ, ఏదైతే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో చిన్న చిన్న రాష్ట్రాలు వదిలేసి ఈ రాష్ట్రాలు ఈ గత 2014 నుంచి, అంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిందనో లేకపోతే మన అప్పుడే రాష్ట్రం కూడా విభజించడం జరిగింది, 2014 నుంచి 2023 వరకు ఏ విధమైన మార్పులు వచ్చాయనే దాన్ని ఒక 5 అంశాలు ప్రాతిపదికగా తీసుకుని, అంటే ఏ విధంగా రాబడి వచ్చింది, రెవెన్యూ జనరేషను, రెండవది ఖర్చులు ఏ విధంగా, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, దేనికి ఖర్చు పెట్టారు, మూడవది ఫిస్కల్ ప్రొప్రైటీ, అంటే ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా ప్రభుత్వాలు మేనేజ్ చేశాయి, నాలుగవది అప్పులు ఏం తీసుకున్నారు, అప్పులు ఏ విధంగా, డెట్ ఇండెక్స్ ఒకటి, ఐదవది డెట్ సస్టైనబిలిటీ, అంటే ఈ అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టే పరిస్థితిలో ఉన్నారా లేరా అనే ఒక ప్రాతిపదిక మీద ఈ 18 రాష్ట్రాలని కూడా ఒక ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ 18 రాష్ట్రాల్లో 17వ రాష్ట్రం కింద వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, 17వ రాష్ట్రం కింద వచ్చింది. 100 మార్కులు ఇచ్చారు. ఈ 5 అంశాల మీద ప్రాతిపదికన 100 మార్కులు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి 20 మార్కులు వచ్చాయి. 20 మార్కులు వచ్చాయి. దీంట్లో అన్నిటికంటే ఎక్కువ ఆలోచించవలసిన, ఆందోళన పరిచే విషయం ఏమిటంటే, డెట్ సస్టైనబిలిటీ, అంటే అప్పు తీర్చగలరా లేరా అనే ఒక ప్రాతిపదిక తీసుకుంటే 0 మార్కులు వచ్చాయి. 100కి 0 మార్కులు వచ్చాయి. అంటే ఇది నేను చెప్తున్నది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు. మీరు వెళ్ళి చదవచ్చు. ఇది నీతి ఆయోగ్ వెబ్సైట్లోను పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయం. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆఫ్ ది స్టేట్స్, అంటే 0 మార్కులు వచ్చాయి డెట్ సస్టైనబిలిటీ. దీంట్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, గత 10 ఏళ్లలో అప్పులు సాధారణంగా పెరగవలసిన దానికంటే కూడా ప్రతి సంవత్సరము 20% చొప్పున పెరుగుతూ పోయింది. ప్రతి సంవత్సరం 14 నుంచి, అంటే 14 నుంచి 18 వరకు కొంత తక్కువ, తర్వాత 19 నుంచి కూడా దూసుకుపోయాం రాకెట్ లాగా.
అప్పటి వరకేమో మామూలు ప్రభుత్వాలు తయారు చేసే రాకెట్ అయితే ఆ తర్వాత స్పేస్ ఎక్స్ ఉంది చూసారా, మస్క్ గారు తయారు చేసేది, ఆ స్పేస్ ఎక్స్ లాగా టకామని దూసుకుపోయారనేది ఒకటి. రెండవది క్యాపిటల్ ఎక్స్పెండిచరు రాష్ట్రంలో సాధారణంగా ఏం చేస్తామంటే అప్పు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం కూడా అప్పు తీసుకున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అప్పు తీసుకుని తినేసాం అనుకోండి, అప్పట్లో తీరుస్తాం ఏదో ఒకటి, అంటే వస్తువు కొనుక్కోవడమో ఇల్లు కట్టుకోవడమో, ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకుంటాం. కాబట్టి ఆ ఇంటి వచ్చే అద్దె ఆదాయం ద్వారా మనం తిరిగి కట్టడానికి సమ్ అసెట్ ఏదో బంగారం కొనుక్కుంటాం, లేదా పిల్లల్ని చదివించుకుంటాం, ఎందుకంటే భవిష్యత్తు మీద వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి. అలా కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచరు 4% మాత్రమే ఈ గత 10 ఏళ్లలో, ఓన్లీ 4% మొత్తం వచ్చిన ఆదాయంలో. అంటే అప్పు తీసుకున్న దాంట్లో కూడా, ఇది ఒక్క మొత్తం ఆదాయంలోనే కాదు, తీసుకున్న అప్పుల్లో కూడా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇంత తక్కువ జరిగింది. తరువాత రెవెన్యూ అయితే గత 5 ఏళ్లలో సంవత్సరానికి 6 నుంచి 8% కుంచుకుపోయింది. కోవిడ్ వచ్చిందనుకోవచ్చు, ఇంకోటి వచ్చిందనుకో, ఏమైనా కూడా ఆర్థిక ఏదైతే మనకి ఆదాయం రాబడి రావాలో, ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవన్నీ కలుపుకుంటే, అన్నీ కలుపుకుంటే కూడా అది ఒక్క మద్యపానం మీద వేసిన ట్యాక్సు 4 రెట్లు పెరిగినా కూడా, అంటే 4,000 కోట్లది 16,000 కోట్లు 5 ఏళ్లలో జరిగినా కూడా మొత్తం ఆదాయం చూసుకుంటే స్టేట్ ఓన్ రిసోర్సెస్ అంటే రాష్ట్రానికి వచ్చే రాబడి ప్రతి సంవత్సరం కూడా 6% చొప్పున తగ్గుతూ వెళ్ళింది. కాబట్టి తర్వాత ప్రతి సంవత్సరము అప్పులు చెప్పినట్లుగా నేను 20% పెరుగుతూ వెళ్ళింది. తర్వాత కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే తప్పని ఖర్చులు, అంటే జీతాలు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వీటి మీద వడ్డీ తీసుకున్న దాని మీద, అప్పులు తీసుకున్న దాని మీద వడ్డీ, అది ప్రతి సంవత్సరం కూడా 65%, ఇంచుమించు 63 నుంచి 65% ఫిక్స్డ్ కాస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే ప్రజలకి. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రజలుకి ప్రభుత్వం అనేది ట్రస్టీ. ఇది భూస్వామ్య వ్యవస్థ కాదు, రాజరిక వ్యవస్థ కాదు. మన రాజ్యాంగం ప్రకారం మనం సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్. దీనికి ప్రజలిచ్చే ట్యాక్సుల ద్వారా ఏదైతే మనం పన్నులు కడుతున్నామో, లేకపోతే పన్నేతర అటువంటి ప్రభుత్వాలు ఉన్నవి ప్రజలకి మంచి చూడడానికి, సమాజానికి ఒక నిర్మాణాత్మక పరిధిలో నడిపించడానికి కానీ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక విధానం, ఇవన్నీ ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే, నేను ఫైనాన్స్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ప్రభుత్వ రాబడి ఖర్చులు, అలాగే కాంట్రాక్టర్లకు కానీ, ఇంకొకరికి కానీ, వెండర్స్కి కానీ, సప్లయర్స్కి కానీ, సర్వీసెస్కి కానీ కట్టడానికి ఒక పద్ధతి ప్రకారం, ఒక సిఎఫ్ఎంఎస్ అని, కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, మొత్తం ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఇటువంటిది. ఇక్కడ ఎస్ఏపి బేస్డ్ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ పెట్టాం. పెట్టిన ఉద్దేశం ఏమిటంటే, మొత్తం అంతా కూడా సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్, అంటే 20-30 విధానాలు ఉంటాయి చాలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, అవన్నీ కూడా ఒకే చోట ఉండాలి. ఒకటి. రెండవది ఏంటంటే, డిస్క్రిప్షన్ ఎవరికి ఉండకూడదు, ఎవరికి డిస్క్రిప్షన్ ఉండకూడదు. ఏ లెవెల్లో ఆ లెవెల్లో సిద్ధాంతం ప్రకారం ఒక అక్కడ నిర్ణయం జరిగి, ఒక పద్ధతి ప్రకారం ఎవరు ముందు డబ్బు ఇవ్వాలో, ఖర్చు ఎవరైతే పనిచేస్తారో వారికి ఒక పద్ధతి ప్రకారం వెరిఫై చేసి డబ్బులు ఇవ్వాలి అని ట్రెజరీ మేనేజ్మెంట్ మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పెత్తందారీ వ్యవహారం ఉండకూడదు. అది ఆటోమేటిక్గా నడవాలి. ఇది ఈమెయిల్ మన ఇన్బాక్స్లో ఏ విధంగా వస్తుందో, ఆ ఇన్బాక్స్లో వచ్చిన విధంగా, అంటే అది మనం డౌన్లోడ్ చేసుకోకపోయినా కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇన్బాక్స్లోకి. మీకు ఈమెయిల్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మీరు వద్దు అనుకుంటే తప్ప, డోంట్ డౌన్లోడ్, నో ఆటో డౌన్లోడ్. సో ఆటోమేటిక్ పేమెంట్ ఒక సిద్ధాంతం ప్రకారం చేయాలని పెట్టాడు. ఇది 2017లో నేను ఢిల్లీ వెళ్ళక ముందు ఇది మొదలుపెట్టాం. ఈరోజు
అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మంచి ఉద్దేశంతో ఒక హయ్యెస్ట్ టెక్నాలజికల్ టూల్స్ని మనం తయారు చేసినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది డీసెంట్రలైజ్డ్ ఆటోమేటిక్ కాకుండా ఈ మొత్తం సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటే ఒకే చోట ఒక నిజాన్ని అంటే మొత్తం ఆర్థిక రంగం అంతా తెలుసుకోవడానికి ఉన్న దాన్ని ఒకే వ్యక్తి చేతుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు ఒక ట్రెజరీ మేనేజ్మెంట్ ఏదైతే డబ్బు ఆటోమేటిక్గా ఇన్బాక్స్లోకి రావాలో ఇది ఏ విధంగా ఉందంటే సుందర్ పిచాయ్ గారు మన గూగుల్ మ్యాప్ మెయిల్ అంతా కూడా ఆయన ఒక్కడే ఎవరికి వాళ్ళు లక్ష్మణ్ రెడ్డి గారికి పంపించాలా ఈమెయిల్, రమేష్ గారికి పంపించాలా, ఇంకొకరికి పంపించాలని లక్షల కోట్ల మంది ఉపయోగించేటువంటి మెయిల్ని ఒకే వ్యక్తి నిర్ణయిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లేకపోతే వారి సిబ్బందో ఇది గత 6 సంవత్సరాలుగా ఒక ట్రెడిషన్ అయిపోయింది. అది మనకు నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, నచ్చని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఇది ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది. ఇంకా మనకి ఈ లెక్కలన్నీ కూడా ఇది ఏదైతే నీతి ఆయోగ్ రిపోర్ట్ అంతా కూడా ఏదైతే పబ్లిక్ డొమైన్లో ఉందో అంటే సిఏజీకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఏదైతే చెప్తారో ఆ చెప్పింది మాత్రమే దాని ప్రకారం లెక్కలు వేస్తేనే మనం 17 లెవెల్లో ఉన్నాం 18 రాష్ట్రాల్లో. మనకంటే తక్కువది పంజాబ్ రాష్ట్రం. సో 1 to 18లో మనం 17 20 మార్కులతో బతికున్నాం. ఇది ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వం అంటే ఎవరినైతే నమ్మి ట్రస్టీగా మనం ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారో వాళ్ళు ఈ విధంగా మేనేజ్ చేశారు. గత 10 ఏళ్లలో ఏం జరిగింది అంటే నాకు స్పష్టంగా కనపడేది ఆర్థిక వ్యవస్థలో పురోగతి ఏమీ కనపడడం లేదు. రెండవది ఈ రాష్ట్రంలో ఇదివరకు డేటా అంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఎక్కడ జరగడం లేదు, ఇది ఒక సిద్ధాంతం, ఒక ఎవిడెన్స్ అంటే ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతం వెనకబడి ఉంది, లేకపోతే ఈ వర్గం వెనకబడి ఉంది, లేకపోతే అభివృద్ధి ఈ రంగంలో ముందుకెళ్తోంది అనేటువంటి ప్లానింగ్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందా, ఎక్కడ జరుగుతోంది, ఏ విధంగా జరుగుతోంది. కాబట్టి నిజమైన సంక్షోభం ఈరోజు నేను అనుకునేది ఆర్థిక రంగంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనే కాదు, ఇది ప్రజల జీవితాల్లో వారి కుటుంబ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. దానికి ఉదాహరణ నేను చెప్పాలంటే రోజంతా సరిపోతుంది కావాల్సి ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఒక అరగంటలో క్లుప్తంగా ముఖ్యమైన విషయాల్ని మీ ముందు ఉంచుతాను. తర్వాత మనం దాని మీద చర్చించుకోవచ్చు. మనం కుటుంబ ఆర్థిక వ్యవస్థని ఆలోచిస్తే దీని మీద ఇప్పుడు ముందు 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక పార్టీ, ఇంకొక మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యవస్థ, ఇదివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. ఈ యొక్క సంక్షోభాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో మార్పులు ఏమైతే జరుగుతున్నాయో వాటిల్ని అవగాహన చేసుకుని దాని ప్రకారం ప్రణాళిక ఏర్పాటు చేసి మార్పుల్ని తీసుకొస్తున్నారా అంటే ఆ సూచనలు నాకు మాత్రం కనపడడం లేదు. ఎందుకు అని ఆలోచిస్తే ముందు ఒక్కొక్కటి తీసుకుందాం. మనకి 3 ముఖ్యమైన గణనీయమైన మార్పులు నడుస్తున్నాయి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ. 3 ముఖ్యమైన మార్పుల్ని అర్థం చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటే మనకి ఫర్టిలిటీ రేటు, పిల్లలు పుట్టడం అనేది అంటే ఇదివరకు జనాభా సంక్షోభం, ఆర్థిక సంక్షోభం కంటే ముందు 90లు 80ల్లో అయితే జనాభా సంక్షోభం అనేవాళ్ళం. ఈరోజు జనాభా లేని సంక్షోభం. మన ఫర్టిలిటీ రేటు చచ్చిపోయేవాళ్ళు పుట్టేవాళ్ళని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే మనందరం కూడా ఏదో ఒక రోజు నిమిత్త మాత్రమే కాబట్టి ఫర్టిలిటీ రేటు 2.1 అంటే ఒక స్త్రీకి ఒక కపుల్కి 2 పిల్లల కంటే తక్కువ ఉన్నట్లయితే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పుట్టేవాళ్ళు తక్కువ ఉంటారు. ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది స్పష్టంగా జపాన్లో ఎక్కువగా కనపడుతోంది, యూరప్లో ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది, తర్వాత ఇప్పుడు చైనాలో కూడా ఫర్టిలిటీ రేటు
పడిపోయింది. అంటే పిల్లలు కొత్త యువకులు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకున్న కూడా పిల్లల్ని కనడం లేదు, కన్నా కూడా ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు వద్దు అని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే కారణాలు ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజికల్ చేంజ్, సో డెమోగ్రాఫిక్ చేంజ్. మీరు ఆలోచిస్తే 201 సెన్సస్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 4% మంది మాత్రమే ఉన్నారు. ఈరోజు 12% అయ్యారు. ఇంకా మనం అలాగే ఇది వరకు 25 సంవత్సరాల లోపున్న వాళ్ళు 255%, 54% ఉండేవాళ్ళు. 25 సంవత్సరాల లోపున్న వాళ్ళు ఈరోజు 40% ఉన్నారు. అంటే మనుషులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు, పిల్లలు తక్కువ పుడుతున్నారు. కాబట్టి ఈ యొక్క డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది, అంటే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అయిపోయినా కూడా యాక్టివ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే 4% ఉండేవాళ్ళు 12% అయిపోయారు. అంటే 6 కోట్ల మంది జనాభాలో ఇంచుమించు 70 లక్షల మంది 60 ఏళ్ళ సంవత్సరాలు పైబడిన వాళ్ళు రాష్ట్రంలో. ఈ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అనేది, డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది వచ్చే రోజుల్లో. దీనివల్ల ఏం జరుగుతుందంటే డిపెండెన్సీ రేషియో పెరుగుతుంది. అంటే పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ ఇద్దరిని కూడా సమాజం అన్నా చూడాలి, ప్రభుత్వం అన్నా చూసుకోవాలి, లేకపోతే కుటుంబం వాళ్ళన్నా చూసుకోవాలి. వాళ్ళు తిరిగి సమాజానికి అంత కావలసినంతగా వాళ్ళ యొక్క ఆర్థికంగా సాంఘికంగా కాంట్రిబ్యూట్ చేయరు. కాబట్టి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. దీన్ని ఒక 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఎవరు చూడలేదు. ఇంత సీరియస్గా ఆర్థిక వ్యవస్థని ఈ యొక్క డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది అనేది, ఇది ఒక ముఖ్యమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది ఏమిటంటే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్. మీకు తెలుసు రూరల్ అర్బన్ ట్రాన్సిషన్ మనం మొత్తం ఈ రాష్ట్రంలోనే చూస్తే ఇంచుమించు ప్రతి 2 కుటుంబాల్లో ఒకరు అమెరికాలోనో, యూరోప్లోనో, ఆస్ట్రేలియాలోనో, వేరే దేశాల్లో ఉన్నారు. అలాగే అంటే లేకపోతే హైదరాబాదు, లేకపోతే ఢిల్లీ. ఇప్పుడు ఇక్కడ నేను విజయవాడ హోటల్లో ఉంటే అక్కడ తెలుగు మాట్లాడేవాడు ఎవరు లేరు పనిచేసే వాళ్ళలో. అందరూ ఒరిస్సా నుంచో, బెంగాల్ నుంచో, బీహార్ నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే మూమెంట్ ఆఫ్ పీపుల్, అగ్రికల్చర్ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు. సో అర్బన్ రూరల్ ట్రాన్సిషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ మన రాష్ట్రంలో గమనిస్తున్నది ఏమిటంటే ఇంకా 60% మంది, 58% వరకు కూడా వ్యవసాయం మీదే ఆధారపడి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి అంటే హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, ఫిషరీసు, వీటి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు. కానీ 60% మంది వీటి మీద ఆధారపడినా కూడా వాళ్ళ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ 36%. అంటే 60% మంది ఆర్థిక వ్యవస్థకి 36% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే ప్రొడక్టివిటీ పెరగవలసిన అవసరం చాలా చాలా ఉంది. లెక్కల ప్రకారం చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కలిపి ఒక 4 కోట్ల ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లయితే ఒక 2 కోట్ల ఎకరాలు సాగుకి సరిపడా ఉన్నట్లయితే పంట పండిస్తున్నది ముఖ్యంగా ఈ యాన్యువల్ క్రాప్స్ అంటే ప్యాడీ కానీ ఇట్లాంటి ప్యాడీ ఆర్ మెయిజ్, ఈ పల్సెస్, అంటే ఇవి ఓన్లీ 40 లక్షల ఎకరాలు మాత్రమే పంట పండిస్తున్నాం. అంటే మిగిలిన పంటల్లో చాలా వరకు వెంచర్లు చేస్తున్నాం, అర్బనైజేషన్. సో ఈ రూరల్ అర్బన్ ట్రాన్సిషన్ ఒకటి, ఇది ప్రభుత్వాలు చేస్తున్నవి కాదు, ఇది ఆటోమేటిక్గా ఈ యొక్క గ్లోబల్, నేషనల్, లోకల్ ఎకానమీలో వస్తున్న మార్పుల ప్రకారం ఇది ఒక పెద్ద ట్రాన్సిషన్. మూడవది టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. టెక్నాలజీ అనేది గణనీయంగా మార్పులు చెందుతోంది. ఈరోజు మన నాయకులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు. దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు, కానీ మరి మిగిలిన వాళ్ళకు ఉన్నదో లేదో, కానీ ఇది మాత్రం మార్పులు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో మంచి జరగడానికి దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను. కానీ చాలా ముఖ్యమైన అంశం, ఇది మనం గుర్తుంచుకోవాలి.
ఈ యొక్క 3 ముఖ్యమైనటువంటి మార్పులు ఏదైతే డెమోగ్రాఫిక్ చేంజెస్ వస్తున్నాయి, అర్బన్ రూరల్ ట్రాన్సిషన్ వస్తుందంటే జియోగ్రాఫికల్ ట్రాన్సిషను, మైగ్రేషను ఇవి నడుస్తున్నాయి. మూడవది టెక్నాలజికల్ చేంజ్. దీని ప్రకారం మనం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయంగా మార్పులు చేస్తున్నామా, గణనీయమైన మార్పులు వస్తున్నాయా అనేది మనం ముందున్న ప్రశ్న. నాకు ఏమనిపిస్తోందంటే 4-5 ముఖ్యమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాం. మొట్టమొదటిది రాజకీయ సంక్షోభం. చాలా చక్కగా చెప్పారు మా వరప్రసాద్ గారు. ఇది రాజకీయ నాయకులు ఫ్రీబీలు ఇస్తున్నాము, లేకపోతే ఈ స్కీములు ఇస్తున్నాము, ఈ డబ్బులు పంచి పెడతాం, ఇస్తే ఓట్లేస్తారు అనే ఒక పెద్ద నమ్మకం వాళ్ళకి ప్రబలిపోయింది. నేను కొంత దగ్గరగా రాజకీయవేత్తలతో పనిచేశాను కాబట్టి నేను మీరు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటేమిటంటే డబ్బు ప్రభావం. మీ అందరికీ తెలుసు, మీకు తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేమిటంటే 2 మేజర్ పార్టీలు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారో ఈ 2024లో యావరేజ్న ప్రతి ఎమ్మెల్యే కూడా 50 కోట్లు ఖర్చు పెట్టారు. 50 కోట్లు యావరేజ్, కొంచెం అటు కొంచెం అటు. అంటే 50 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టారు? అంటే వాళ్ళ నమ్మకం ఏమిటంటే మనం ఎలా సంపాదించాలి. రెండవది ప్రజలకి మభ్యపెట్టి కొంత డబ్బులు పంచిపెట్టడం. డబ్బులు పంచిపెట్టడంలో కూడా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది 2019 నుంచి, ముఖ్యంగా 2014 తర్వాత. ముఖ్యంగా ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ గారి టెక్నిక్ వలన ఆయన ఐప్యాక్లో ఆయన వ్యవహారం ఏమిటంటే ముందే డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర నుంచి వేరే పద్ధతిలో ప్రజలకి అందజేయడానికి. అంటే నేను క్యాండిడేట్ అయితే నేను డబ్బులు పంచిపెట్టవలసిన అవసరం లేదు, డబ్బులు ఇచ్చేసే ముందే రాజకీయ పార్టీకి. ఎందుకంటే రాజకీయ పార్టీలు 1 మ్యాన్ కంపెనీ కింద మార్పు చెందాయి, రూపాంతరం చెందాయి. 1 మ్యాన్ కంపెనీ, 1 ఫ్యామిలీ కంపెనీ. ఈ కంపెనీలో మీరు డబ్బు డిపాజిట్ చేస్తే ఆ కంపెనీకి వేరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా, కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు ప్రజలకు అందించే వ్యవహారం. అంటే ఎలక్షన్లప్పుడు ఓట్లు కొనుక్కోవడం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వ సొమ్ముని తాయిలాల్లాగా పంచిపెట్టడం. పంచిపెట్టింది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనే ఒక అపనమ్మకంతో ఇదివరకున్న పెద్ద మనిషి ఎలక్షన్లో చిత్తు కింద ఓడిపోవడం జరిగింది. కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇంకా ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయ వ్యవస్థకి ఈ జరుగుతున్న మార్పుల గురించి కానీ, సమాజంలో ఉన్న సంక్షోభం గురించి కానీ అవగాహన లేకపోవడం వలన పాత చింతకాయ పచ్చడిలాగా పాత కథలే, పాత స్కీమ్లే, పాత మాటలే చెప్తున్నారు. ప్రపంచం మారిపోతూ ఉంది, దాంట్లో అంతా తెలివైన వాళ్ళు ప్రజలు. ఇది ఒక అంశం. రాజకీయంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సంక్షోభం ఎదుర్కొంటున్నాం. దీని గురించి నా ఉద్దేశంలో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి. 2, సామాజిక సంక్షోభం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులతత్వం, కులాల కింద విభజించడం, అంటే అసలు కులం ఒక్కటే కాదు, ఉపకులం, ఇంకా ఈ విధంగా రూపాంతరం చేసి ప్రతి కులాన్ని కూడా ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి, రాజకీయ సమిధలుగా ఏ విధంగా మార్చుకోవాలి అనే ఒక ఆలోచన రాజకీయ పార్టీల్లో ప్రబలిపోయింది. కలిపి ప్రజలందరినీ కూడా సమాజాన్ని నిర్మించాలంటే అందరూ కలిసి ఉండాలి. సమాజంలో నాకు భవిష్యత్తు మీద నమ్మకం ఉంది. మేమందరం కలిసి ఒక సమాజంగా మార్పు తీసుకొస్తాం, మేమంతా కలిసి పనిచేస్తాం. మీరు నార్వే, స్వీడన్ లాంటి దేశాలకు వెళ్తే అక్కడ ప్రజలు 50-60% ట్యాక్స్ కట్టేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కావచ్చు. ఎందుకు? మాకు ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ఈ సమాజం మాది. కాబట్టి రేపు నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, మా పిల్లలకు చదువు చెప్పాలన్నా,
మా పిల్లలకి ఆరోగ్యం కావాలన్నా, మా తల్లిదండ్రులకి మంచి జరగాలన్నా, వారి గురించి చూసుకోవాలనుకున్నా కూడా ప్రభుత్వాలు తీసుకుంటాయని. మనకి మన మన కుటుంబం మీదే మనకు నమ్మకం లేదు, మన ఇంటి పక్క వాళ్ళ మీద అసలు నమ్మకం లేదు. మనకు నమ్మకం ఏమైనా ఉంటే మన మీద, మన కులం మీద. సమాజంలో పెద్ద సంక్షోభం ఈ ఆర్థిక సంక్షోభం కంటే పెద్దది సామాజిక సంక్షోభం. ఇది ప్రజలు గుర్తించి ఈ విధంగా అందరం ఈ విధంగా ఏమిటంటే సమాజాలు నిర్మూలించడానికి ఉపయోగించే సమితులు, ఈ విభజించే విధానం, ఏ విధంగా విభజించవచ్చు జనాల్ని, ఆడ మగ, తర్వాత మీరు హిందీ మాట్లాడతారు, నేను తెలుగు మాట్లాడతాను, మీరు క్రైస్తవులు, నేను హిందువుడిని, మీరు ఆ కులం, నేను ఈ కులం, నేను ఆ ప్రాంతం, మీరు ఈ ప్రాంతం. కరెక్టే, ఇవన్నీ ఉన్నాయి ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్నటువంటి సమస్య ఇది సమాజంలో. కానీ 21వ శతాబ్దంలో ఇంత టెక్నాలజికల్ మార్పులు వచ్చినప్పుడు, ఆర్థికంగా మనందరం కలిసి పనిచేయవలసిన అవసరం వచ్చినప్పుడు, రాజరిక వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ నుంచి ముందుకు, పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి కూడా ముందుకు వస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా మనం ఎప్పుడో పురాతనటువంటి ఈ యొక్క కుల సాంప్రదాయాల్లో మనం కూరుకుపోయాం. ఈ సమాజం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత దిగజారినటువంటి వ్యవస్థ, ఇది గుర్తుపెట్టుకో, ఇది పెద్ద సంక్షోభం నా ఉద్దేశంలో. మీకు తెలంగాణలో ఒక విధంగా తెలంగాణ ఆంధ్ర విభజించడానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమైనటువంటి 2 కారణాలు ఆంధ్రాకి తెలంగాణకి. ఒకటి సామాజిక వ్యత్యాసం, రెండవది సాంస్కృతిక వ్యత్యాసం. నా ఉద్దేశంలో, నేను తప్పు కావచ్చు, నాకు తెలిసినంత వరకు, నేను అక్కడ 10 ఏళ్ళు పనిచేశాను, ఇక్కడ కూడా 15 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు అక్కడ విప్లవాల వలన కావచ్చు, లేకపోతేనేమో స్ట్రగుల్ వలన కావచ్చు, తర్వాత మావోయిస్ట్ లెనినిస్ట్ మూమెంట్స్ వలన కావచ్చు, తెలంగాణలో చిందించినటువంటి రక్తం వలన కావచ్చు, సమాజంలో చాలా గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. కొంత సమానత్వం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఇక్కడ కూడా జరిగింది, ఇక్కడ కూడా చాలా సోషల్ రెవల్యూషన్లు 30లో 40లో 50లో ఇక్కడ రేషనలిస్ట్ మూమెంటు, లెఫ్ట్ మూమెంట్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ అవన్నీ కూడా చివరికి ప్రజల్ని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కుల కుంపట్లో కుక్కిపోవడానికి దోహదం చేశాయి తప్ప ప్రజలందరినీ కలుపుకుపోవడానికి రాలేదు. ఇది సామాజిక సంక్షోభం. మూడవది ఈ రాష్ట్రంలో సాంస్కృతిక సంక్షోభం. సాంస్కృతికంగా ముఖ్యంగా నేను తెలుగు సాహిత్యం కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, డాన్స్, డ్రామా, ఇది ఒకప్పుడు నేను చిన్నప్పుడు బుర్రకథలు, హరికథలు, వీధి నాటకాలు, సాహిత్యం, కథలు, కవి సమ్మేళనాలు ఇవన్నీ ఉండేవి. ఈరోజు సినిమాలు వచ్చిన తర్వాత ఆ సినిమాలు కూడా ఎటువంటి సినిమాలు? మంచి చెప్పే సినిమాలు కాదు, సమాజానికి దారి చూపించే సినిమాలు కాదు, ప్రజల్లో మార్పు తీసుకొచ్చే సినిమాలు కాదు, చైతన్యవంతుల్ని చేసే సమాజం. వీటిని పురాతనమైనటువంటి స్త్రీలను ఏ విధంగా అణిచివేయాలి, ఏ విధంగా పురుష ఆధిపత్యాన్ని మనం ఇంకా ఎక్కువ చేయాలి, భూస్వామ్య వ్యవస్థ పోకట్లని ఏ విధంగా మనం తీసుకొచ్చి హత్యలు చేయాలి, ప్రజల్ని సమిధలుగా ఏ విధంగా మనం వాళ్ళని హతమార్చాలి అనే అంశాల గురించి ఏ సినిమా అయినా చూడండి. మనందరం కూడా ఆయన హీరో గారు రాగానే మొత్తం కొన్ని లక్షల మంది జనాభాని మొబిలైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు సినిమాలకు ఉంది. ఇట్స్ అ పవర్ఫుల్ మీడియం. ఇప్పుడు ఓటీటీలో మీరు ఏదైనా చూడండి, మీరు తెలుగు సినిమా చూడండి, మలయాళం కానీ తమిళ సినిమా చూడండి, కనీసం అక్కడ అన్ని సినిమాలు అని కాకపోవచ్చు, 100 సినిమాల్లో కనీసం ఒక 20, 30, 40% సినిమాల్లో ప్రజల మీద, సమాజం మీద చైతన్యవంతులను తీసుకొచ్చే సాధారణ జీవితాల్లో ఉన్నటువంటి సంక్షోభాలకి ప్రతిబింబించే అటువంటి విషయాల్ని సినిమాలు చూపిస్తే, తెలుగు సినిమాల్లో మచ్చుకకైనా కూడా ఒక్కటి. అదేవిధంగా నేను విశాలాంధ్రకు మనకి నా ఉద్దేశంలో ఒక పట్టణం యొక్క సోల్,
ఆత్మ ఏమిటి అంటే బుక్ షాప్. నేను ఎక్కడ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా బుక్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఎటువంటి బుక్స్ అమ్ముతున్నారు అని చూడడానికి వెళ్తాను. ఇక్కడ మనకి విశాలాంధ్ర తప్ప వేరే పుస్తకాల షాపే లేదు. అక్కడున్న పుస్తకాల్లో వెళ్తే నేను వచ్చినప్పుడల్లా, విజయవాడ వచ్చినప్పుడు, గుంటూరు వచ్చినప్పుడు బుక్ షాప్కి వెళ్తే 20-30 సంవత్సరాల క్రితం రచయితలు ఎవరైతే రాశారో, లేరని నేను చెప్పడం లేదు ఇప్పుడు, కానీ అవి అవి నేషనల్ పరిధిలో కానీ, ఇంటర్నేషనల్ పరిధిలో కానీ, లేకపోతే మార్పుని ఆశించే పరిధిలో కానీ చూసేవాళ్ళు ఉన్నారా అంటే చాలా మైక్రోస్కోప్తో, ఇదివరకు టెలిస్కోప్లో చూస్తే 1000 మంది కనపడేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సాహిత్య లోకంలో కానీ, ఆర్ట్స్ కానీ, సాంస్కృతిక విషయాలు ఏది తీసుకున్నా కూడా ఇది ఒక ఎడారిలాగా కనపడుతోంది. సాంస్కృతిక చైతన్యం లేని సమాజం అంతరించిపోతుంది. అది మీకు డబ్బు ఉండొచ్చు, మీకు పదవి ఉండొచ్చు, మీకు స్టేటస్ ఉండొచ్చు, కానీ మీకు సామాజిక చైతన్యం, సాంస్కృతిక చైతన్యం లేకపోతే ఆ సమాజానికి భవిష్యత్తు ఉండదు. ఇది నేను ప్రపంచంలో ప్రతి చోట చూసిన విషయం గురించి చెప్తున్నాను మీకు. కాబట్టి మనకి రాజకీయ సంక్షోభం, సామాజిక సంక్షోభం, సాంస్కృతిక సంక్షోభం. ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి వద్దాం. ప్రభుత్వాల ఆర్థిక విషయం కాదు, ప్రజల ఆర్థిక విషయం. ప్రజలకి ఏమి జరుగుతోంది? ఈరోజు మధ్యతరగతి వ్యక్తులు, పేదలు, బడుగు వర్గాలు, వాళ్ళని పక్కన పెడతాం. మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది గుండెల మీద చేతులు వేసుకొని నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు, నేను మంచి పదంలో వాళ్ళని నడిపిస్తున్నాను, నేను నడుస్తున్నాను, వాళ్ళ మంచి చూస్తున్నాను ఎంతమంది చెప్పగలరు? ఒక్క ఇంట్లో ఒక్క వ్యక్తికి జబ్బు వస్తే అప్పుల పాలైపోయే పరిస్థితి. మధ్యతరగతి కుటుంబాలు, అసలు మధ్యతరగతి అసలు ఉందా ఈ సమాజంలో అనే ఒక అనుమానం వస్తుంది. అంటే లెక్కల ప్రకారం మొన్న నేషనల్ స్టాటిస్టిక్స్ తీస్తే మన రాష్ట్రంలో నేను చెప్పినట్లుగా లెక్కలు, పత్రాలు అవన్నీ కూడా మనం వదిలేసాం. ఎందుకంటే ఏదైనా చెప్పుకోవచ్చు, మాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరండి, 2047లో మేము ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులం అయిపోతాం, వికసించిపోతాం. అంటే వికసించిన ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు రోడ్ల మీద నడుస్తాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి మనం చాలామంది ఉండకపోవచ్చు. 47 అంటే ఎప్పుడో ఇంకా 22 సంవత్సరాలు ఏమైనా జరగవచ్చు. అటం బాంబులు వేయొచ్చు, న్యూట్రాన్ బాంబులు వేయొచ్చు, మనం బ్రతుకుతామనే నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు ఏం జరుగుతోంది అనేది ముఖ్యం. ఆర్థికంగా సాధారణ కుటుంబాల్లో ఇనీక్వాలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. బాగా ప్రపంచంలో మీరు లాస్ట్ ఇయర్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ చూస్తే టాప్ 1%. మనకేమో బిలియనీర్లు ఎలా పెరిగిపోతున్నారు. 1 బిలియన్ అంటే 8,000 కోట్లు, 8,700 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వాళ్ళ సంఖ్య. వాళ్ళు 130 మంది పోయిన సంవత్సరంలో ఉంటే ఈ సంవత్సరం 306 మంది అయ్యారు. అలా కొంతమంది ఒక 200 మంది, 300 మంది దేశవ్యాప్తం. అందుకని బాగా మనది 5 ట్రిలియన్ ఎకానమీ, 10 ట్రిలియన్ ఎకానమీ అవుతామని చెప్తున్నాం. కాబట్టి 10 మంది, 20 మంది వాళ్ళు ఎలాగైనా కూడా, వాళ్ళు కూడా ఏ విధంగా, వాళ్ళు కూడా మొన్న చీఫ్ జస్టిస్ కాబోయే సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ గారు, ఆయన దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన అంటాడు, వీళ్ళందరూ కూడా పరాన్న బుక్కులు, వీళ్ళు పారాసైట్సు, వీళ్ళంతా పారాసైట్సు, వీళ్ళందరికీ ఫ్రీ మీల్ తీసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి రావడం లేదని ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన బెంచ్లో కూర్చుని మాట్లాడుతున్నాడు. అసలైన పరాన్న బుక్కులు, అసలైనటువంటి ఫ్రీ బిల్ తీసుకునేవాళ్ళు ఈ బిలియనీర్లు. నాకు తెలిసినప్పుడు, నేను ఆర్ఈసీలో చైర్మన్గా పనిచేసినప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పులున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ వదిలేశారు. ప్రమోట్ చేసిన వాళ్ళు డబ్బులు తినేశారు.
వీళ్ళు డబ్బులు వాళ్ళు 3.5 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వం దగ్గర బ్యాంకుల నుంచి తీసుకున్నవి 60,000 మెగావాట్ల పవర్ స్టేషన్లు అప్పు అయితే తీసుకున్నారు, పూర్తి చేయలే. దాంట్లో 20,000 మెగావాట్స్ అసలు ఈ ప్రహరీ గోడ కట్టారు, ఇంకేం కట్టల. 20,000 మెగావాట్లు 20,000 మెగావాట్లు రకరకాల దిశల్లో కట్టడం, ఇంపోర్ట్ చేసుకోవడం. 20,000 మెగావాట్లు పూర్తి అయిపోయినాయి, అంతా పూర్తి అయిపోయినాయి. కానీ ఏమిటంటే అప్పు తీసుకోవడం, మనం ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో. అప్పు తీసుకోవడం, అప్పు తినేయడం, దాంట్లో సగం పెట్టుబడి మాత్రం అక్కడ పెట్టడం. ఆ తర్వాత నాకేం తెలియదండి అంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కూడా తీసుకొచ్చింది. ఏది, ఈ గొప్పవాళ్ళు 3,50,000 కోట్ల అప్పుని చివరికి 22,000 కోట్లకి సెటిల్ చేశారు. 8% సెటిల్మెంటు. మనం ఫ్రీ బీల్ అంటున్నాం. ఇలా 10 లక్షల కోట్ల అప్పుని మాఫీ చేశారు, సెటిల్ చేసేద్దామండి. ఈరోజు వరకు ఒక్కరిని కూడా, నాకు తెలిసినంత వరకు ఒక్కరిని కూడా విల్ఫుల్ డిఫాల్టర్గా డిక్లేర్ చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద మనిషిని మాత్రం నేను ఆర్ఈసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్బీఐ ద్వారా ఒక వ్యక్తిని, ఆయన పేరు చెప్పడం మంచిది కదా, ఆయన పెద్ద మనిషి, ఆయన్ని ఒకరిని విల్ఫుల్ డిఫాల్టర్గా డిక్లేర్ చేస్తే అది కేసు నడుస్తూ ఉంది హైకోర్టులో, సుప్రీంకోర్టులో. మీకు డబ్బు ఉన్నట్లయితే మీరు ఏమైనా చేయొచ్చు, అప్పులు తీసుకోవచ్చు, మాఫీ చేయించుకోవచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, హైకోర్టుకి వెళ్ళవచ్చు, రాజ్యసభ అవుతారు, మళ్ళీ మినిస్టర్ అవుతారు, మళ్ళీ వచ్చి మీరే మళ్ళీ పరిపాలిస్తారు ప్రజలందరినీ కూడా. ఇది ఒక పద్ధతి. కాంట్రాక్టర్ల వ్యవహారం తీసుకుందాం, వాళ్ళు కూడా బిలియనర్లు అయిపోతున్నారు. ప్రభుత్వంలో ఇది వరకు పద్ధతి ఎలా ఉండేదంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోడ్ ఉండేది, పీడబ్ల్యూడీ కోడ్. పీడబ్ల్యూడీ కోడ్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం కోడిఫై చేశారు. ఈ విధంగా ఒక ఇది ఉంటే ఒక ఎస్టిమేట్ తయారు చేయడం, ఒక డిజైన్స్ తయారు చేయడం, క్వాలిటీ కంట్రోల్ ఈ విధంగా చూడడం, దాని ఎగ్జిక్యూషన్కి ఒక పద్ధతి, బిల్ రికార్డింగ్, పేమెంట్ సిస్టమ్, ఇవన్నీ కూడా దాంట్లో. దాన్ని మనం మార్చేసి 20 సంవత్సరాల క్రితం ఈపీసీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం, అమెరికాలో ఉన్నటువంటి ఈపీసీ కాంట్రాక్టింగ్ సిస్టమ్. ఈపీసీ కాంట్రాక్టింగ్ ఏమిటి, మీ అన్ని కాంట్రాక్టర్ నిర్ణయిస్తాడు, డిజైన్లు అన్నీ, మీకు అవుట్కమ్ మాత్రం డిఫైన్ చేస్తాం, మీరు టైం ఫ్రేమ్ డిఫైన్ చేస్తాం, ఆయన ఇది ఆల్ ఇంక్లూజివ్ కొటేషన్ ఇస్తాడు, ఇంతలో పనిచేస్తారు. కాంట్రాక్టర్లు ఈరోజు ఎలా ఉందంటే వాళ్ళే ముందు నిర్ణయిస్తారు ఎక్కడ రోడ్డు వేయాలి, ఎక్కడైతే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలి. లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా బనకచెర్లలో ప్రాజెక్ట్ కడితే 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి, కట్టిద్దాం. దానికి ఎస్టిమేట్లు ఉండవు, డిజైన్లు ఉండవు, సర్వేలు ఉండవు. ఇవన్నీ కూడా ముందే నిర్ణయించి ఆ కాంట్రాక్టర్ గారు, ఆ రాజకీయ నాయకులు, ఆ యొక్క మంత్రులు, ఆ ముఖ్యమంత్రులు అందరూ కలిసి కూర్చుని వాళ్ళే నిర్ణయించేసి అధికారులు ఊరిని సంతకం పెట్టడమే. వీళ్ళకి తెలియదు ఏం జరుగుతోందో, లేకపోతే వాళ్ళు కూడా భాగస్వాములు దాంట్లో. ఇటువంటి వ్యవస్థ అంటే ప్రజల్లో ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వాలు ఇటువంటి పరిస్థితుల్లో ఇంత తీవ్రమైనటువంటి సంక్షోభం నా ఉద్దేశంలో ఇదే మీ మార్పు రాని పక్షంలో మనం ఈ విధంగానే స్తబ్దత చెంది ఉన్నట్లయితే, ఈ విధంగానే నాకేమి సంబంధం లేదు సమాజంతో, నేను చాలా బాగున్నాను, మిగిలిన వాళ్ళు ఏమైనా నాకు పని లేదు, నాకు కావాల్సింది నా కులం, నా మతం, నా ప్రాంతం, నేను అనుకున్నట్లయితే ఇలాగే ఉంటాం. ప్రజలు కొంత బయటికి వెళ్ళిపోయేవాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, కొంచెం అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు అభివృద్ధులు. ప్రజలు సాధారణంగా కొన్ని కోట్ల మంది ఇలాగే వెనకబడి అదే జీవితాలని గడిచి ప్రతి వాళ్ళు పుట్టిన వాళ్ళు చనిపోతారు, ఏదో విధంగా బతుకుతారు. మార్పు రావాలి సమాజంలో. ఏదైతే గొప్ప విషయాలు చెప్తున్నామో, ఆంధ్ర రాష్ట్రం వికసించాలి, ఆంధ్ర రాష్ట్రం మార్పు చెందాలి అంటే మనం సరైన పందాలో నడుస్తున్నామా అంటే నడుస్తున్నట్లు సూచనలు నాకేం కనపడడం లేదు. ఆర్థిక సంక్షేమాన్ని మనం
గురించి అసలు మాట్లాడడం మానేసాం. అది అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడదాం. అలా మనకి న్యాచురల్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి ఎన్ఐకి బదులుగా ఏఐ పెట్టుకుందాం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆర్టిఫిషియల్గా జీవితాలు గడిపేద్దాం. సోషల్ మీడియాలో ఆ సోషల్ మీడియాలో ఉన్న రీల్స్తో. ఇది వర్చువల్ రియాలిటీ న్యాచురల్ రియాలిటీకి చాలా పెద్ద అగాధం ఉంది. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ గవర్నెన్స్ అంటున్నాం. ఈ గవర్నెన్స్లో భూములన్నీ కూడా అది క్లౌడ్లో పెట్టేశారు. అంటే మేఘాల్లో, అంటే వర్చువల్ మేఘంలోకని పెట్టేశారు. నా విషయంలోనే, నా సొంత విషయంలోనే నేను మళ్ళొకసారి చెప్పదలసింది ఏంటంటే, నిన్ననే కలెక్టర్ గారిని కలిసి వచ్చాను. మా నాన్నగారికి 12 ఎకరాల భూమి ఉంది. 12 ఎకరాల భూమి, అది చేపల చెరువు లేదని చనిపోయారు 1 సంవత్సరం క్రితం. అది ఇంతవరకు నాకు మ్యూటేషన్ జరగలేదు. సరే ఏమిటి సమస్య అని వెళ్తే ఆయన అంటాడు, మీకు 12.5 ఎకరాలు లేదండి, 9 ఎకరాలే ఉంది. అదేమిటండి ఇవన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అంటే, అది వెబ్ల్యాండ్లో అట్లా ఎక్కించారండి, అది తగ్గిపోయింది మీ భూమి. అంటే కొన్ని భూములేమో పిల్లల్ని పెడుతున్నాయి, కొన్ని భూములేమో కుంచుకుపోతున్నాయి. అంటే ఇది వరకు 1784లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, 1784లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలకత్తాలో అప్పుడు క్యాపిటల్ ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి వారన్ హేస్టింగ్స్ ఎవరైతే గవర్నర్ జనరల్ ఉన్నారో ఆయన పర్మనెంట్ సెటిల్మెంట్ అని బీహారు, బెంగాలు ప్రావిన్సెస్లో, ఒరిస్సా ఈ ప్రావిన్సెస్లో ఇంప్లిమెంట్ చేశారు. అక్కడేమిటి, జమీందారు పర్మనెంట్ సెటిల్మెంట్ ఏమిటంటే, జమీందారు గారు మొఘల్ సామ్రాజ్యంలో ఎలా ఉండేదంటే, ఇదిగో లక్ష్మణ్ రెడ్డి గారు, ఇదిగో మీ ఈ 10 గ్రామాలు మీవండి, మీరు ఒక 1000 రూపాయలు శిస్తు కట్టాలి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో అది దున్నిస్తే దున్నించుకోండి, అక్కడున్న ప్రజలందరూ కూడా మీ బానిసలు అనేది ఆ రోజుల్లో ఉన్న రాజరిక వ్యవస్థ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏమంటే కొంచెం తెలివితేటలతో అసలు దీంట్లో వరి పండిస్తున్నారా, కాటన్ పండిస్తున్నారా, ఇండిగో పండిస్తున్నారా అనే దాన్ని మెజర్ చేసి, లక్ష్మణ్ రెడ్డి గారు మీరు మీ 10 గ్రామాలు మీరు ఉంచుకోవచ్చు, కానీ ఇది పర్మనెంట్గా సెటిల్ చేస్తున్నాం 10 సంవత్సరాల పాటు, ఇది మీకే ఉంటుంది, కానీ మీరు వరి పండిస్తున్నారు సగం దాంట్లో కాబట్టి మీకు 1000 రూపాయలు సరిపోదండి, 2000 శిస్తు నిర్ణయిస్తున్నాం అని అది పర్మనెంట్ సెటిల్మెంట్ చేశారు. అయితే ఇక్కడ మన మెడ్రాస్ ప్రావిన్స్లో, మన ఆంధ్ర రాష్ట్రం మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండేది ఆ రోజుల్లో. 1802లో రాయలసీమ జిల్లాలని నిజాం గారు ఆయన ఫ్రెంచ్ వాళ్ళతో కలిసి యుద్ధం చేశాడు, బ్రిటిష్ వాళ్ళతో. బ్రిటిషు ఆర్కాట్ నవాబు గారికి వ్యతిరేకంగా చేస్తే ఆయన ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు ఈ 6 జిల్లాలు, 2 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి, ఇప్పుడు 4 జిల్లాలు సీడెడ్ డిస్ట్రిక్ట్స్, మనకేదైతే కడప, దాన్ని కూడా జిల్లాలను ఇప్పుడు ముక్కలు చేశారు కాబట్టి నాకు కొత్త జిల్లాల మీద నాకు అవగాహన లేదు, పాత జిల్లా. 1830లో ఇక్కడ ఈ మొత్తం మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంతా కూడా రైతువారీ సెటిల్మెంట్ చేశారు. రైతువారీ సెటిల్మెంట్ ఏమిటంటే, రమేష్ గారు 10 ఎకరాలు పండించుకుంటున్నాడు కాబట్టి ఆ 10 ఎకరాలు ఆయన రైతు, అది మాగాణి భూమి, అది నల్లరేగడి భూమి కాబట్టి ఆయన 10 రూపాయలు శిస్తు కట్టాలి. పటేల్ గారు ఆయన 2 ఎకరాలు పండిస్తున్నాడు, అది ఆయన పట్టేదారు, ఆయనకి ఇంత శిస్తు కట్టాలి. ఇక ఈ 50 ఎకరాలు ఖాళీగా ఉంది కాబట్టి అది ప్రభుత్వ భూమి. ఈ విధంగా ఒక సిస్టమాటిక్గా రైతువారీ సెటిల్మెంట్ చేశారు ఇక్కడ మన మెడ్రాస్ ప్రావిన్సెస్లో. అంటే ఇది చాలా పగడ్బందీగా, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనది ఇంత జరిగినా కూడా 75 సంవత్సరాల తర్వాత మనం ముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఆ తర్వాతనేమో ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాతనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ కూడా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రం, అలా 4 విధాలుగా రూపాంతరం చేసినా కూడా మన ఆర్థిక వ్యవస్థ ఇంకా వ్యవసాయం మీద ఆధారపడింది. కాబట్టి భూమి అనేది చాలా ముఖ్యం, ఆ భూమి మీద పట్టా అనేది ఇంకా ముఖ్యం.
ఆ భూమి మీద హక్కు ఇంకా ముఖ్యం. అంటే ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగించడం వల్ల టెక్నాలజీ అప్లై చేయాలి, కానీ అప్లై చేసేది ఎట్లా? అందరికీ ఉపయోగకరంగా, ట్రాన్స్పరెంట్గా, అందరికీ తెలిసే విధంగా, అర్థమయ్యే విధంగా. ఈరోజు డిజిటల్ డివిజన్ అంటే నాకు కంప్యూటర్ లేదు, నాకు ఇంటర్నెట్ గురించి తెలియదు, నాకు చదువు రాదు అంటే నేను ఇంకా పనికిరాను సమాజంలో బ్రతకడానికి. సమాజంలో ఆర్థికంగా నేను సమాజానికి నేను కంట్రిబ్యూట్ చేయగలను, నేను అందించగలను అనే ధైర్యం నాలో లేకుండా చేసేసారు. 81లో సెటిల్మెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా 214-15 వరకు కూడా మనం అడంగలని, 1B అని, FMB అని చాలా పకడ్బందీగా అప్పుడు జరిగిన డివిజన్స్, సబ్ డివిజన్స్. గత 10 ఏళ్లలో మనం సాధించింది ఏమిటంటే ఇదంతా కూడా మేఘాల్లోకి ఎక్కించేసాం, జమాబందీ వదిలేసాం, అడంగల్స్ లేవు, నా భూమి ఎక్కడుందో నాకు తెలియదు. ఆయన వెనకాల ఆయన తహసీల్దార్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఆయన లక్ష్మణ్ రెడ్డి గారి పేరులో రమేష్ గారి పేరు రాసేస్తాడు, రమేష్ గారి పేరుని పటేల్ గారి పేరు మీద రాసేస్తాడు. నాకు తెలియదు అది. తర్వాత నేను చనిపోయిన తర్వాత మా పిల్లలు వచ్చి నా భూమి అండి అంటే, నీకు భూమి ఏమిటాయా అర్థం లేకుండాను, నువ్వెక్కడి నుంచి వచ్చావు, అది మేము క్లౌడ్లో ఎక్కించాం. సో ఈ విధంగా ప్రజల్ని ఉపయోగించే విధంగా టెక్నాలజీ అప్లై చేయడంలో మనం, అదే ఈ గవర్నెన్స్ మొత్తం అంతా కూడా ఈ ఆఫీస్ అని పెట్టాం. ఈ ఆఫీస్ అని పెట్టి అంతా ఇదివరకు ఫైల్ అంటే దాని మీద ఒక నోటు, ఒక గార్డ్ ఫైలు, ఒక స్టాక్ ఫైలు. దానికి 1858లో టోటెన్హామ్ గారు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ తయారు చేశాడు. ఆయన ఫైల్ ఎలా పెట్టాలి, నోట్ ఫైల్ ఎలా పెట్టాలి, ఆ ఫైల్ని ఏ విధంగా దాచిపెట్టాలి, దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, అవేమీ లేవు ఇప్పుడు, ఏమీ లేవు. డిజిటల్ సిగ్నేచర్ అంటాం, అది ఎవడో పెట్టేస్తాడనమాట. నాకు చాలామంది సెక్రటరీలకి ఇంటర్నెట్ గురించి తెలియదు, ఆయన పిఏకి ఇస్తాడనమాట, లేదా అటెండర్కి ఇస్తాడు. తర్వాత మనం సగం మంది ప్రభుత్వ వ్యవస్థని 75 సంవత్సరాలుగా మనం ఏమీ మార్పు చేయలేదు. 75 ఏళ్ల క్రితం అంతా వ్యవసాయక ప్రాంతం, ఇది టెక్నాలజీ లేదు. కాబట్టి మంచి సిస్టమ్స్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యవాద, వలసవాద విధానాలని పర్పెచ్యుయేట్ చేయడానికో, లేకపోతే ప్రజలకి ఏదో మంచి చేద్దామనో, లేకపోతే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏ విధంగా పరిపాలించాలనే అంశాలని వాళ్ళు దృక్పథంలో పెట్టుకుని వాళ్ళు చేసిన వ్యవస్థని మనం నిర్వీర్యం చేయడమే కాకుండా, కొత్త వ్యవస్థను నిర్మించకుండా అంటే ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేసి కొత్త వ్యవస్థను నిర్మించకుండా ప్రజల్ని మాత్రం మభ్యపెట్టి మోసం చేస్తున్నాం. ఇది జరుగుతున్నది. నేను స్వచ్ఛందంగా మాట్లాడగలను, ఎందుకంటే నేను ప్రభుత్వానికి సంబంధం లేదు నాకు కాబట్టి నిజాలని ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళాం. $10 ట్రిలియన్ కాదు, $50 ట్రిలియన్ కాదు, ఉన్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇది జరుగుతున్నది. నా ఉద్దేశంలో ఇది ప్రభుత్వాలు చేయవలసినవి ఏమిటండి? ప్రభుత్వం ప్రజలే అన్నీ, ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది అంటే ఆ డబ్బు ఎక్కడో ముఖ్యమంత్రి గారో, మంత్రి గారో, లేదా ఇంకొకరో సంపాదించిన డబ్బు కాదు అది. ట్రస్టీగా మనందరం అప్పులు కడుతున్నాం. మనం ఇక్కడ కాఫీ తాగితే జిఎస్టీ, అక్కడ మజ్జిగ తాగితే జిఎస్టీ, ప్రతిదానికి జిఎస్టీ కడుతున్నాం కదా. ఇంకొంచెం డబ్బులు ఉంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. కాబట్టి ఈ యొక్క మనం లేదా భూమి ట్రాన్స్ఫర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫీ, ప్రతిదాని మీద కూడా అప్పులేసి ఆ డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం చేయవలసింది ఏమిటి? సంరక్షణ. ఇక్కడ మనం కూర్చుంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఫస్ట్. స్టేట్ ఉన్నదే అందుకు, సేఫ్టీ, సెక్యూరిటీ. ఎవరికి? డబ్బున్న వాడికి కాదు, ప్రతి వ్యక్తికి, లాస్ట్ చివరున్న వ్యక్తికి, స్త్రీలకి, పిల్లలకి, తక్కువ కులాలు, మతాలు, మైనారిటీస్ వాళ్ళున్న వాళ్ళకి మనం సామాజికంగా సెక్యూరిటీ ఇవ్వాలి. రెండవది ఏమిటండి? పబ్లిక్ సర్వీసెస్ అనేది, ఎందుకంటే మనం అందరం ఒక్కొక్కరిని సంపాదించుకోలేం కాబట్టి పబ్లిక్ సర్వీసెస్, రోడ్డు మనం ప్రతి వాళ్ళు రోడ్డు వేసుకోలేరుగా. అందరం కలిసి ఇక్కడికి వచ్చామంటే ఈరోజు
కారులోనో బస్సులోనో మోటార్ సైకిల్ మీదో నడిచో వచ్చాం. దట్ ఈస్ ఎ కామన్ ఫెసిలిటీ. రెండవది మంచినీళ్ళు, సేఫ్ డ్రింకింగ్ వాటర్. అర్బన్ ఏరియాస్లో ఈరోజు 45 లక్షల కుటుంబాలు ఉన్నట్లయితే, 40 లక్షల ఇళ్ళు ఉన్నట్లయితే 13 లక్షల మందికి మాత్రమే పైప్డ్ వాటర్ ఉంది ఈ రాష్ట్రంలో. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడైతే వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి పట్టణంలో కూడా ఫుల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్. మీరు ప్యారిస్ కానీ, లండన్ కానీ, న్యూయార్క్ కానీ వెళ్ళినట్లయితే అక్కడ 200 సంవత్సరాల క్రితం పైన ఉన్నటువంటి మేడలు, మిద్దెలు ఏదైతే ఉన్నాయో కింద కూడా ప్యారలల్ అండర్గ్రౌండ్ ఫర్ వాటర్ సప్లై, ఫర్ డ్రైనేజ్, ఫర్ హీటింగ్, ఇవన్నీ కూడా కట్టున్నాయి. ఈ రోజు వరకు కూడా విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. సో మనకి శానిటేషన్ లేనప్పుడు జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క బేసిక్ కామన్ సర్వీసెస్, మంచి వాటర్, జబ్బు లేనటువంటి వాటర్, సేఫ్టీ, డ్రైనేజ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కామన్ ఫెసిలిటీస్. రోడ్స్, సేఫ్ ట్రాన్స్పోర్ట్. ఎంతమంది మనకి కామన్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేసేటువంటి విషయం ఎవరు చెప్పడంలా. ఈరోజు ఇది మనందరం కూడా అంటే నా వయసు ఉన్న వాళ్ళందరూ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మోరల్ క్లాస్ అనో, సివిక్స్ క్లాస్ అనో, మంచి ఇదిగో బాబు ఇది రోడ్డు పక్కన మీరు ఎడమ చేతి వైపు నడపాలి, రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసి దాటాలి, లేకపోతే లారీ వాడు వచ్చి నేను గుద్దేస్తాడు మంచి విషయాలు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీసేశారు. అవి ఏమీ అవసరం లేదండి మీకు, మీరు అలాగైనా బతకొచ్చు, రైట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళొచ్చు, తిరిగి గుండ్రంగా సడన్గా తిరగొచ్చు, పెనాల్టీ కూడా అవసరంలా, డబ్బులు ఇచ్చేస్తే ఆయనే చూసుకుంటాడు. అది అలాగే చదువులో ఏమిటండి ఈరోజు మనకి 170,000 మంది ఇంజనీర్లని తయారు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. 170,000 మంది ఈ రాష్ట్రంలో. 80,000 మంది పాలిటెక్నిక్, 70,000 మంది ఐటీఐలో. అంటే మొత్తం 4 లక్షల మంది టెక్నాలజీ, టెక్నికల్ ట్రైనింగ్, మళ్ళీ స్కిల్ అంటున్నాం, వాళ్ళకి స్కిల్ నేర్పించాలంటున్నాం. వీళ్ళందరిలోకి నాకు ఎంప్లాయబుల్ అంటే ఎవరికైతే ఇంజనీర్లు ఉన్నారండి, మీరు కానిస్టేబుల్కి అక్కడ 1000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటే 2 లక్షల అప్లికేషన్లు, 2 లక్షల్లో 1,10,000 మంది ఇంజనీర్లు కానిస్టేబుల్ ఉద్యోగానికి. అంటే మనం అందులోనేంటి ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో తప్ప ఎక్కడ రిక్రూట్మెంట్లు చేయడం మానేసాం. అంటే ప్రభుత్వం కుంచుకుపోవాలి అనే ఒక నియో లిబరల్ ఐడియాలజీ, కొత్త పెట్టుబడిదారీ విధానంలో అసలు ప్రభుత్వం అనేది బాగా తగ్గిపోవాలి. ప్రభుత్వం ఎవరికి వాళ్ళే, ఎవరి వ్యక్తికి వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి. అందుకే ఇప్పుడు P4 అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టర్ని. అంటే ప్రభుత్వం ప్రజలకి వ్యత్యాసం ఏమిటో నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. అంటే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటేనే కదా ప్రభుత్వాలు ఏర్పడేది. ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే ప్రభుత్వం. మరి ఈ భాగస్వామ్యంలో ఏ విధంగా మార్పు వస్తుంది సమాజంలో అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను చూస్తుంది ఏమిటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనేవి ప్రభుత్వం యొక్క ప్రజలకు సంబంధించిన కామన్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి దోహదం చేసేవి పీపీపీలు. నేను గమనించింది అది మైనింగ్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు. గత 3 సంవత్సరాల్లోనే ప్రజలకి ఏదైతే అసైన్మెంట్ చేశారో, ల్యాండ్ అసైన్మెంట్, మీరు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వాళ్ళు, దళితులు, ఆదివాసీలు, మీరు ఇదిగో ఇది ప్రభుత్వ భూమి ఉంది, ఎప్పుడో 1951లో ప్రభుత్వ భూమి కింద నిర్ణయించారు. దాన్ని 1950లో, 60లో, 70లో, 80లో, 90లో అవన్నీ కూడా పేదలకి, భూమి లేని నిరుపేదలకి కనీసమైన భూమి ఇవ్వాలి అని ఇచ్చారు. అవి అమ్ముకోకూడదని ఆంక్షలు పెట్టారు 77లో. ఆ చట్టం తీసేసి ఎవరైనా అమ్ముకోవచ్చు, అమ్ముకోవడమే కాదు
60 రోజుల లోపల రిజిస్ట్రేషన్ చేసేయాలి అని ఒక డ్రైవ్ కింద పెట్టి పోయిన ప్రభుత్వం ఇంచుమించు 40 లక్షల ఎకరాల భూమిని విక్రయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభ వ్యవస్థ, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ప్రజల మనోభావాల్ని మార్పు చెందే విధంగా ఒక కొత్త పందాలో నడుస్తున్నటువంటి వ్యవస్థ. ఈ యొక్క పందాలో మనం నడిస్తే మనం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. 40 ఏళ్లలో మారని నేను ప్రత్యక్షంగా చూసింది. నేను 55లో నేను ఐఏఎస్లో చేరాను. అంటే దేశాన్ని మార్చేయాలి, ప్రపంచాన్ని మార్చేయాలి, పెద్ద పెద్ద విషయాలు చేయాలి, ఐఏఎస్లోకి అయితే ఏదో అధికారం వస్తుందని కాకుండా నేను పనిచేసింది అంతా కూడా మారుమూల గ్రామాల్లోనే, ఉట్నూరులో, ములుగులో, రంపచోడవరంలో, పాడేరులో, మారుమూల ప్రాంతాల్లో అక్కడ క్వార్టర్స్ లేని పక్షంలో చెట్ల కింద ఆఫీస్ పెట్టి పనిచేశాను నేను. అంటే ఆ విధంగానే చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో అలా పనిచేయడం వల్లనే నాకు వరల్డ్ బ్యాంక్లోనూ అంతర్జాతీయ వ్యవస్థలో పనిచేసే అవకాశం దొరికింది. కానీ ఆ ఐడియలిజం అదొక 70-80 సంవత్సరం ఆ ప్రాంతంలో 1970లో ఒక విధమైనటువంటి మ్యాడ్నెస్, ఒక పిచ్చి ఐడియలిజం ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఐడియలిజంని కన్స్ట్రక్టివ్ పందాలో ఈ కొత్త యువతీ యువకుల్లో భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగించాలంటే ఏమి చేయాలి, సమాజం ఏం చేయాలి, ప్రభుత్వం ఏమి చేయాలి, కుటుంబాలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలి అనే విషయాల గురించి మనం కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద అవకాశం. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే, ఎందుకు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ చెప్పాను, రూరల్ అర్బన్ ట్రాన్సిషను, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషను, ఇవన్నీ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో మనం సరైన పందాలో వెళ్ళినట్లయితే పెద్ద మార్పు తీసుకురావచ్చు సమాజాన్ని. లేకపోతే ఇదే విధంగా నడవచ్చు, లేకపోతే ఇంకా వెనకబడిపోయే విధంగా కూడా త్వరితగతిన రివర్స్ గేర్లో కూడా వెళ్ళొచ్చు. ఇది కారు ఎలా నడుస్తుందో అంతే, ముందుకెళ్ళొచ్చు, రౌండ్ కొట్టవచ్చు, లేకపోతే రివర్స్ గేర్లో వెనక్కి వెళ్ళొచ్చు. 3 విధాలుగా ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, సమాజం కానీ, కుటుంబాలు కానీ అన్ని విధాలుగా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సంక్షోభం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్ కంటే కూడా అడ్వాన్స్డ్, సౌత్ ఇండియన్ స్టేట్స్ వెస్ట్ ఇండియన్ స్టేట్స్ కంటే కూడా, మహారాష్ట్ర, గుజరాత్ కంటే కూడా ముందున్నాయి కొన్ని విషయాల్లో. కానీ మనం చూస్తున్నది ఏమిటంటే, ఈ ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బీహార్కి చాలా దగ్గరగా ఉంది, మహారాష్ట్ర కంటే, తమిళనాడు కంటే. మన పక్కనే తమిళనాడు ఉంది. ఒకప్పుడు మనము తమిళనాడు ఒకే రాష్ట్రం, మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఈరోజు తమిళనాడు చాలా ముందుకెళ్ళింది అన్ని విధాలుగా, ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా. ఈరోజు నేను కథలు ఏవైనా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏమైనా మంచి సాహిత్యం నేర్చుకోవాలి అంటే తమిళ సాహిత్యం, మలయాళ సాహిత్యం, కన్నడ సాహిత్యం, తెలుగు సాహిత్యం లేదు. కాబట్టి దీని గురించి చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం అని నేను అనుకుంటున్నాను. దీని గురించి ప్రజలు, ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్ప, ఈ విధానాల్లో మార్పులు తీసుకొస్తే తప్ప, ప్రతిదీ కూడా వ్యాపార దృక్పథంలో చూడకుండా, నేను ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ఈరోజు ఈ సభకు వస్తుంటే ఎక్కడ చూసినా కూడా డాక్టర్లు, ఆసుపత్రులు అడ్వర్టైజ్మెంట్లు, ఇంతకంటే పెద్ద వ్యాపార అడ్వర్టైజ్మెంట్లు ఏం లేవు అక్కడ. ఇదే బంగారం అమ్ముతున్నామనో, లేకపోతే ఇదిగో ఈ బట్టలు అమ్ముతున్నామని లేవు. ఇదిగో ఫలానా ఆసుపత్రిలో మీకు కడుపు నొప్పికి ఇదిగో ఇది, గుండె నొప్పికి ఇది, లేకపోతే మోకాళ్ళ నొప్పులకి ఇవి, కంప్లీట్ అన్నీ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్నీ కూడా హాస్పిటల్స్. ఇది హెల్త్ అనేది హ్యూమన్ రైట్, దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది. అటువంటిది పెద్ద ఎత్తున వ్యాపారీకరణ చేసేస్తే ఎలా, భవిష్యత్ ఏమిటి సమాజానికి? కాబట్టి
మనం నా ఉద్దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర రాష్ట్రం నిజాలు మాట్లాడుకోవడం లేదు, మభ్యపెట్టే విధంగా అబద్ధాలు చెప్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశను, వికసిత ఆంధ్రప్రదేశను ఈ యొక్క మార్పు చెందే విధంగా మేము చేసేస్తామని ఒక మ్యాజిక్ దృక్పథంతో 4 గోల్స్ పెట్టుకున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఒకటి ఏమిటంటే పేదరికం నిర్మూలిస్తాం, ఎప్పుడు 247కి. రెండవది సోషల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంఘిక భౌతిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, మనకు కావాల్సింది సర్వీసెస్ కావాలి. ఇది మన సమస్య ఏమిటంటే ఈరోజు మన లక్ష్మణ్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి రమేష్ గారి ఇంటి వరకు ఒక రోడ్డు వేస్తాం, బాగానే ఉంది. రోడ్డు వేస్తే ఎందుకు రోడ్డు వేసింది? దాని మీద నడవాలిగా, దాని మీద కార్లు వెళ్ళాలిగా, అక్కడ యాక్సిడెంట్లు జరిగి కింద పడిపోతుంటే. సో సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అ మీన్స్ టు సర్వీస్, నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మూడవది ఏమిటంటే డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్. ఏదో పిల్లలు తగ్గిపోతున్నారు పుట్టడం, కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తూ ఉంటున్నారు ప్రభుత్వం వాళ్ళు. అది ఎక్కడ జరగలేదు, అది ఎగెనిస్ట్ బయోలాజికల్ నేచర్, బయోలాజికల్ ఎకనామిక్ డైనామిక్స్. నాలుగవది ఏమిటంటే ఈజ్ ఆఫ్ లివింగ్ అంటారు. మరి అది ఎలా, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎలా? సో ఈ 4 గోల్స్ బాగానే ఉన్నాయి, ఇవి మంచివే. కానీ ఈ గోల్స్ అచీవ్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క సంక్షోభాలు ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినవి మాత్రమే కాదు, ప్రజలకి, సమాజానికి, భవిష్యత్తుకి సంబంధించిన సంక్షోభం. ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతికంగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో ఈ యొక్క విషయం గురించి అవగాహన, ఆకళింపు, ఆచరణ, మార్పు అన్నీ కూడా అవసరం. ఇది లేని పక్షంలో మనం ఇలాగే ఉంటాం, ఇంకా దిగజారిపోతాం. కానీ ఇది ఎప్పుడూ కూడా అవకాశం. దానికి నేను బైరాగి గారు ఒకటి అంటారు, అది దాంతో ముగిస్తాను. ఏమిటంటే ఒక్క ఇసుమంత నమ్మకం ఇవ్వు నాకు, కొండల్ని పిండి చేస్తాను. సో ఈ నమ్మకం మనందరికీ ఉన్నట్లయితే, ఈ నమ్మకం ప్రతి భవిష్యత్తు సమాజం మీద, భవిష్యత్తు వ్యక్తుల మీద మనం కొంచెం ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేయగలిగినట్లయితే కొండలేమిటి, ప్రపంచాన్నే పిండి చేసి కొత్త సమాజాన్ని నిర్మించవచ్చు. లేకపోతే ఆ కొండలతో పాటు మనం కూడా మిస్ అయిపోతాం. కాబట్టి మీ అందరికీ కూడా నా ఈ సుదీర్ఘ ఉపన్యాసాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం. అందరూ చెప్పేది ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్, తర్వాత ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టము, ఆర్బిటరీ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఒక పద్ధతి, సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ బదులు సెంట్రలైజేషను, తర్వాత ఒక సిస్టమ్ ప్రకారం ట్రాన్స్పరెంట్గా ట్రాన్సాక్షన్స్ జరగకుండా వ్యక్తిగత డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ వలన ప్రభుత్వం యొక్క వ్యవస్థ ఒకటి ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళని కష్టపడడమే కాకుండా ఇంకా దాన్ని సమస్యల్లోకి తోసేటువంటి వ్యవహారం నడుస్తోంది. కాబట్టి ఈ విషయాల గురించి మీ ద్వారా, ప్రజల ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థని, కార్యక్రమాలని, వ్యవస్థ పనిచేసే విధానాన్ని, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల్ని ఒక్కసారి సమీక్షించుకుని ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ చేసి కంప్లీట్గా రీఇమాజినేషన్, రీఇన్వెన్షన్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ చేస్తే తప్ప ఈ గవర్నెన్స్ని భవిష్యత్తుకి ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ అనేది మాట్లాడుతున్నారు. అంటే భవిష్యత్తులో స్కిల్స్ ఇస్తామనేది. అసలు మీకు ప్రభుత్వంలోనే మనుషులే లేనప్పుడు, ఉన్న వాళ్ళకేమో భవిష్యత్తు గురించి తెలియనప్పుడు, ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చాలా స్పష్టంగా రాసేది ఏమిటంటే సగం మంది మండలాల్లో తహసీల్దారులు లేరు, డిప్యూటీ తహసీల్దారులు లేరు, రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. అసలు రెవెన్యూ వ్యవస్థ అవసరమా? ఉంటే వాళ్ళు ఏం పని చేయాలి? వెబ్ ల్యాండ్లు ఎందుకు పెట్టారు?
అది ఎవరి మంచి కోసం? భూములు ఏ విధంగా మార్పులు చేర్పులు చేశారు, ఏ విధంగా భూములు కుంచుకుపోతున్నాయి, ఈ విషయాల గురించి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి మార్పు తీసుకురాకపోతే ఈ విధంగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, ఏమీ మార్పు రాదు. ఏదో ఆయన మాట్లాడాడండి, మాకు వ్యతిరేకంగా మాట్లాడామని కేసు పెట్టవచ్చు. ఇదివరకు అదే కదా జరిగింది 5 ఏళ్లలో. ఆయన కేసులు పెట్టాడండి, మమ్మల్ని క్రిటిసైజ్ చేశారు. ప్రభుత్వం అంటే ఏమిటి? అది దేవుడితో సమానం, అదొక మతం, ఈయన మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని కాకుండా, ఇది ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడే హక్కు మనకుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ప్రభుత్వాలు నడిపిస్తాయని ప్రమాణం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అధికారులు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం నడుచుకోవాలి. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ దానికి తగ్గట్టుగా జడ్జి గారులు కూడా మా ఇష్టం అది, ఇదిగో ఇది ఫ్రీబీలు, ఇదిగో పారాసైట్సు అని మాట్లాడే వ్యవస్థలోకి వచ్చాం. కాబట్టి ఇది మనం ఒక సంక్షోభ దిశలో నడుస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. కాబట్టి ఈ యొక్క మార్పులు జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, జియోగ్రాఫిక్ ట్రాన్సిషన్, రూరల్ అర్బన్ ట్రాన్సిషన్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ యొక్క పరిధిలో మనం సమాజాన్ని పునర్నిర్మించుకోవాలి. విద్య, వైద్య విధానాల్ని బేరీజ్ వేసుకోవాలి. మాటలతో మభ్యపెట్టడం కాకుండా ఏదో 22 సంవత్సరాల తర్వాత విజన్ ఉండడం మంచిదే, కానీ ప్రణాళిక, విజన్ కాదు కావాల్సింది, ప్రణాళిక కావాలి. దాన్ని ప్రణాళికని కార్యరూపం దాల్చేటువంటి వనరులు సమకూర్చుకోవాలి, వ్యక్తులు ఉండాలి. కాబట్టి ఈ యొక్క మార్పుని తీసుకురావడానికి చాలా పగడ్బందీ ప్రణాళిక, ఇదిగో వచ్చే 3 నెలల్లో, వచ్చే 6 నెలల్లో, వచ్చే సంవత్సరంలో, వచ్చే 5 ఏళ్లలో, 4 ఏళ్లలో ఈ విధంగా సమాజంలో మార్పు వస్తుంది. అంటే కొంతమంది పెద్దవాళ్ళు అయిపోతారు, గొప్పవాళ్ళు అయిపోతారు, మిగిలిన వాళ్ళంతా వెనకబడిపోతారంటే కాదు. ఈరోజు ప్రభుత్వంలో ఏమంటున్నారు, కొత్తగా వచ్చిన లెక్కల ప్రకారం ఏమిటంటే టాప్ 10% మాత్రమే మధ్యతరగతి, 0.1% ఏమో రిచ్ పీపుల్. అంటే ఇక్కడ 5.5 కోట్ల మంది ఉంటే దాంట్లో 50,000 మంది మాత్రమే రిచ్ పీపుల్, ఇంకొక 5 లక్షల మంది మిడిల్ క్లాస్, మిగిలిన వాళ్ళంతా మార్జిన్స్ మీద ఉన్నారు. ఇప్పుడు ఆటో డ్రైవరు ఆయన రిచ్, ఆయన మిడిల్ క్లాసా పూరా? అలాగే కిరాణా దుకాణం నడిపిస్తున్న వ్యక్తి, అలాగే పాలమ్ముకునే వ్యక్తి, అలాగే. కాబట్టి ఇంచుమించు 95% మంది అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నారు మన రాష్ట్రంలో. కాబట్టి ఇది చాలా తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. దీని గురించి అధికారులు కానీ ఎంతసేపు మీటింగులు పెట్టుకోవడం, ఫైల్స్ రాసుకోవడం, మాట్లాడుకోవడం తప్ప మార్పు తీసుకురావడానికి ఇది ప్రణాళిక, ఇది సమస్య. ఆ సమస్య కూడా ఊరికే సృష్టించుకునే సమస్య కాకుండా మీకు సరైనటువంటి ఎవిడెన్సు, డేటా లేకపోతే ఊరికే కథలు సృష్టించుకుని, కళలు నిర్మించుకొని, ఏదో మాటలు చెప్పుకొని, గాల్లో కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ఒకరోజు మనం వృద్ధులం అయిపోతూ ఉంటాం. కాబట్టి యువతి యువకులకు నేను చూసింది ఏమిటంటే, నేను నిన్న చిన్నపిల్లల్ని స్కూల్ పిల్లల్నితో మాట్లాడుతుంటే, ఇది ప్రైవేట్ స్కూల్లో ఆ పిల్లల్ని చూసి నేను వాళ్ళకి 9వ తరగతిలోనే ఇంటర్మీడియట్ చదువు చెప్తున్నారు. తర్వాత వాళ్ళకి ముందు 6వ తరగతిలోనే డిసైడ్ చేస్తారంట, నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళాలి, జేఈఏకి ప్రిపేర్ అవ్వాలి, కాబట్టి నువ్వు సోషల్ స్టడీస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సివిక్స్తో పని లేదు, భాషతో పని లేదు, ఏమీ వాళ్ళకి ఏం మోరల్ వాల్యూస్ లేవు. ఏదో తల్లిదండ్రులు చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పకూడదని కొంతమంది, లేదమ్మా నువ్వు ఏమైనా చేయి, గొప్పవాడివి అయిపోతే చాలు అంటే ఎట్లా, ఏ విధంగా మనం సమాజాన్ని నిర్మించగలుగుతాం? అంటే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? 1,70,000 మంది ఇంజనీర్లని,
డిగ్రీ ఉన్న వాళ్ళని ఆంధ్ర రాష్ట్రం ఒక్క దాంట్లోనే పనిచేస్తే 17,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం. మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి? కానిస్టేబుల్స్ అవుతారా? ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ వ్యవస్థ లేదు. అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంటు వాళ్ళకి ఒక దాంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక జాబ్ సెక్యూరిటీ లేదు, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, ట్రైనింగ్ లేదు, మానిటరింగ్ లేదు. అంటే ఏమిటి అసలు? అంటే ఏది ఇది? ఈ విధంగా మనం రాజ్యాలను నడిపిస్తామా? కాబట్టి మీ ద్వారా నేను 2-3 విషయాలు. ఒకటి, ప్రభుత్వం చేయవలసిన పని, ప్రజలు చేయవలసిన పని, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు చేయవలసిన పని, సామాజిక చైతన్యమైనటువంటి వ్యవస్థలు, జనచైతన్య వేదిక లాంటి వాళ్ళు చేయవలసినవి, ఇవన్నీ కలుపుకుని భవిష్యత్తులో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ప్రత్యక్షంగా మాట్లాడి 10 మందికి చెప్పి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది తప్ప మనం ఈ మాటలు విని మనం ఇంటికి వెళ్ళిపోయి పర్వాలేదులేండి ఇక ఆయన మాట్లాడుతూనే ఉంటాడు అని మాట్లాడి కొంతమంది, తర్వాతనేమో మనం ఏమీ చేయలేము అనే నిస్పృహతో ఉన్నవాళ్ళు కొంతమంది, అది మన పని కాదండి అది ప్రభుత్వం చేయాలి అనే వాళ్ళు కొంతమంది, మనకి హీరో వర్షిప్ ఎక్కువైపోయింది కాబట్టి ఆయన సినిమా హీరో గురించి కొంతమంది, రాజకీయ నాయకుల గురించి కొంతమంది, ఆయన వచ్చి అంటే మనకి ఎంతసేపు కూడా ఆయన కల్కి గారు వస్తాడండి, ఆయన తెల్ల గుర్రం మీద ఎక్కువ వస్తాడు, ఆయన వచ్చి మా జీవితాలని మార్పు చెందుతాడు అనే ఒక నమ్మకం, ఎంతసేపు వాళ్ళ గురించి మాట్లాడడం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ భాగస్వాములే. మనం అడగవలసిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది మనకి, అది రాజ్యాంగం ఇచ్చింది. ఇస్తేనే మనం మార్పు తీసుకురాగలుగుతాం తప్ప మనం ముఖ్యంగా నాకు ఎక్కువ కన్సర్నింగ్ ఏమిటంటే అండి, యువతి యువకులు భవిష్యత్తు తరాలని మనమంతా కూడా చేయవలసింది చేసాం. మనం మన యొక్క ఎక్స్పీరియన్స్ని ఎక్స్పర్టీస్ని మాట్లాడుకోగలం తప్ప భవిష్యత్తు పునాది వేయవలసిన వాళ్ళు నెక్స్ట్ జనరేషన్. వాళ్ళని ఏ విధంగా అసలు వాళ్ళకి ఒక మోరల్ వాల్యూస్ ఉన్నాయా, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఉందా, ఒక యాంబిషన్ అయితే ఉంది. యాంబిషన్ ఏమిటి? అదిగో నేను కూడా అదానీ అవ్వాలి, లేకపోతే అంబానీ అవ్వాలి, బాగా మంచిదే. అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, చాలా ఈజ్ వెరీ గుడ్. బట్ వెళ్ళడానికి మనకి అసలు వ్యక్తిత్వం ఏమిటి, వ్యక్తి విలువలు ఏమిటి, ఎటువంటి సమాజంలో మనం బ్రతకాలి, ఎటువంటి సమాజాన్ని మనం నిర్ణయించాలి అనే విషయాల్ని కూడా ముఖ్యంగా భవిష్యత్తు తరాల వాళ్ళకి మనం తల్లిదండ్రులు, సమాజం. అందుకే చూడండి, అసలు ఒక కామన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనే ఒక వ్యవస్థ లేదు మనకి. ఎంతసేపు కూడా వ్యక్తి, కుటుంబం, కులం, ఈ మూడే కనబడుతున్నాయి తప్ప మనందరం కూడా సమాజంలో భాగస్వాములు. ఒక రోడ్డు మీదకి వచ్చామంటే ఎందుకు యాక్సిడెంట్లు ఇంతగా ఎక్కువగా జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ? ఎందుకంటే రోడ్డు మంది కాదు, కామన్ ప్రాపర్టీస్ ఏమీ మనకు సంబంధించినవి లేవు, చెత్త పడేసే మన ఇంటి అవతల, అక్కడ ఉన్నది మనకు సంబంధం లేదు, దానివల్ల జబ్బులు వస్తాయి, దానివల్ల నష్టం జరుగుతుంది మనకి అనే ఒక కామన్ ప్రాపర్టీ అనేది మనందరికీ సంబంధించిన విషయం అనే అంశాన్ని మనం మర్చిపోయి అది మనకి సంబంధం లేదు, అది ప్రభుత్వం చూసుకుంటుంది అనే ఒక డిపెండెన్సీ బాగా పెరిగిపోవడం. ముఖ్యంగా నేను ఎక్కువ అనుకునేది సాంస్కృతిక చైతన్యం లేనప్పుడు సమాజం భవిష్యత్తు నిర్ణయించలేము. నేను ఈ కొత్త చదువుకునే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్లో అసలు తెలుగే రాదంట, వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. మరి ఎట్లా అండి భవిష్యత్తు? అంటే ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ప్రజలకి ఏ విధంగా చెప్పుకుంటారు? ఎందుకంటే అది అవసరం లేదు అంకుల్, బాబు చెప్తున్నాడు, అవసరం లేదు అంకుల్, మాకు జేఈఏలో ఆ సబ్జెక్ట్ లేదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చాలు, తెలుగు అవి ఏం అవసరం లేదు. బాగానే ఉంది, కానీ భాష తెలుసుకోవాలిగా, ఏదో ఇంగ్లీషో తెలియాలి, లేదా హిందీనో, లేదా తెలుగో, సంస్కృతం, ఏదో ఒక భాష. సో ఈ యొక్క విషయాలు నాకు సంబంధించినవి, మీకు సంబంధించినవే కావు, మనందరికీ
ఈ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి, ఆ 10 కోట్లో ఎంతమందో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి, 145 కోట్ల భారతీయులందరికీ కూడా సంబంధించిన విషయం అని మర్చిపోయి మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఇదిగో ఈ కులం పెద్దదండి, ఈ మతం గొప్పదండి, ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం పాటించాలండి, ఇదిగో మా పార్టీ మీకంటే గొప్పదండి, వాడి మీద కేసు పెట్టేయండి, వీడిని తొక్కేయండి, వాడిని పైకి తీసుకురండి. మనకి భవిష్యత్తుని సృష్టించలేము. అది ఒక చీకటిలోకి హడావిడిగా రివర్స్ గేర్లో పరిగెత్తించడం తప్ప ముందుకు తీసుకెళ్ళే అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఇది మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారికి నమస్కారం.